ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, దేవుడికి పూజ చేసుకునేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటారు కదా. అవునమ్మా. అది ఎలా ఉంచుకోవాలమ్మా? కొంచెం కష్టమేనమ్మా. కష్టమేనా? ఎందుకంటే దేవుడి దగ్గర కూర్చోంగానే ఏమనుకుంటాం, ఏ ఆలోచనలు రావద్దని నిర్ణయం చేసుకోవచ్చు. చాలా వరకు అన్నిటినీ పక్కకు పెడతాం. అప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, అంచేత అన్నీ వస్తాయి. రావడానికి ఏమీ లేకుండా చేసుకున్నప్పుడు మనసులోకి ఆలోచనలు రావు. రావటానికి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఎంత కష్టం, చాలా కష్టం. కూర్చోంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ప్రశాంతంగా ఉంటే నిన్న జరిగిపోయిన సంఘటనలు కానీ, రేపు జరగాల్సిన విషయాలు కానీ, ఇక్కడి నుంచి లేవగానే చేయాల్సిన పనులు కానీ ఇవన్నీ వరుసగా వస్తాయి. ఇవన్నీ ముందే ప్రణాళిక వేసుకుని వాటికి తగిన ఏర్పాట్లు చేసుకుని కూర్చుంటే రావు కదా. ఇది మనసుకు సంబంధించి. ఇంకా శరీరానికి సంబంధించి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటేనమ్మా, తుమ్ములు రావటం, ఆవలింతలు రావటం, తర్వాత నిద్ర రావటం, చెడు ఆలోచనలు రావటం, ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏమనిపిస్తుందా, వాటి లేటిని మనం ఆపలేకపోతాం. కానీ ఏంటి ఇలా జరిగింది, ఎక్కడైనా పొరపాటు జరిగిందా, లేదా ఏదైనా పొరపాటు జరిగిద్దా, వాటికి సంకేతాల అనే భావన కూడా వస్తూ ఉంటుందమ్మా. కానీ ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చుంటామో అప్పుడు శరీరంలో మంచి మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరుగుతూ కొన్ని రకాలైనటువంటి చెడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆవలింతలు ఎందుకు వస్తాయమ్మా? బాగా అలసిపోతే వస్తాయి. అంతేకాకుండా ఆవలింతలు రావడానికి ఆక్సిజన్ తక్కువ అవడం కారణం. ఆక్సిజన్ తక్కువైతే ఆవలింతలు వస్తాయి. మనం దేవుడి దగ్గర కూర్చోగానే ఒక రకమైనటువంటి ప్రశాంతత వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని హాయిగా, దాంతో ఏమవుతుంది, ఆ ఊపిరి పీల్చుకున్నాక మనకి అంతగా అలవాట్లేదు కదా, దాంతో ఆవలింతలు వస్తాయి. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, పూజకు ముందు మీరు ముక్కు పట్టుకోండి అంటూ ఉంటారు. నిజానికి ముక్కు పట్టుకోవడం కాదు, అక్కడ ప్రాణాయామం చేయాలి. 3 సార్లు అనులోమ విలోమ ప్రాణాయామం. అది చేసేస్తే హాయిగా మెదడులో ఉన్నటువంటి అవతలికి వెళ్ళిపోయి మెదడుకు చురుకుతనం వచ్చేటప్పటికి ఇంకా నీకు ఆవలింతలు ఎక్కడొస్తాయి. ఎప్పుడైతే మనసు కొద్దిగా అలా అని జోగుతుందో అప్పుడు నిద్ర వచ్చే సంకేతాలు, దానికి సంకేతంగా ఆవలింతలు వస్తాయి. కనుక పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఆవలింతలు రాకుండా ఉండాలి అంటే చక్కగా కూర్చుని, నిటారుగా కూర్చుని, వెన్నుపూస భూమికి 90 డిగ్రీల కోణంలో నిలబెట్టి, లంబకోణం అంటారు, ఆ లంబకోణంలో నిలబెట్టి 3 సార్లు దీర్ఘంగా గాలి పీల్చి వదలండి. అనులోమ విలోమ చేయలేకపోయినా పర్వాలా, ప్రశాంతంగా కూర్చుని ఎంత నెమ్మదిగా గాలి పీల్చగలిగితే అంత నెమ్మదిగా పీల్చగలిగినంతసేపు పీల్చి, ఆ నిలబెట్టడాలు అవి చేస్తే మనం ఈ రోజుల్లో పక్కన ఎవరైనా మార్గదర్శకులు లేకపోతే కష్టం. అందువల్ల అవేం చెయ్యొద్దు. ఎంత పీల్చగలిగితే అంత, ఊపిరితిత్తుల మీద బరువు రాకూడదు, నెమ్మదిగా వదలాలి. ఇక్కడ కష్టం, పీల్చడం తేలిగ్గా చేస్తాం కానీ వదలడం ఎక్కువ కుదరదు. దాంతో అలా గనక చేసినట్టయితే కనీసం 3 సార్లు ఆవలింతలు రావు. అంటే గుండెలకి కావలసినంత ఆక్సిజన్ వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ అంటామే, ఆ కంఫర్ట్ జోన్లోకి పెడతామో అప్పుడు ఏమవుతుంది, నిద్రపోదాం అనిపిస్తుంది. ఇట్లా కూర్చుంటే నిద్ర రాదు, కానీ ఇట్లా కూర్చుని ఇలా జారబడ్డాం అనుకోండి పడ కుర్చీలో, నిద్ర వస్తుంది. ఈ కంఫర్ట్ జోన్ అన్నది ఈ కూర్చున్న పొజిషన్తో పాటు మనస్సుకు కూడా సంబంధించింది. పనంతా అయిపోయాక అని అనిపిస్తుంది. ఈ హాయ్ అనిపించగానే ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది. కనుక ఆ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు వెన్ యూ ఫీల్ దట్ సుఖం, హాయి అన్నది, అప్పుడే నిద్ర, కునుకు, తంద్ర అంటారు. కునుకు అంటే మేలుకునే ఉన్నా ఒక కునుకు, అట్లా ఇట్లా దీన్ని తంద్ర అంటారు. ఇది కూడా ఈ కునికి పాటలు పడ్డం, ఇది నిద్ర కాదు, మెలకువ కాదు. దీనివల్ల మేలుకున్న ప్రయోజనము లేదు, నిద్రపోయినటువంటి ఉపయోగము లేదు, అలాంటిది వస్తాయి. ఇవి రావడం అన్నది
సహజంగా ఉంటుంది. అందుకే సాధన చేసే వాళ్ళకు వచ్చే శత్రువుల పేర్లు చెప్పేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అమ్మవారి మీదకి ఆ భండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రాల పేర్లు ఇవన్నీ. నిద్ర, తంద్ర, ఆవలింతకి ఏదో చెప్తాడు, ఆవలింత, ఇలాంటివన్నీ ఇవన్నీ వస్తున్నాయి అంటే మనం అవన్నీ కూడా మనని ఒక హాయిగా సుఖమయంగా ఉండే స్థితిలో ఉంచి పూజ మీద దృష్టి లేకుండా చేయడానికి. అందువల్ల వీటిని ఎదుర్కొనడానికి కావాల్సింది ఏమిటంటే మనస్సుని ప్రశాంతంగా అవేర్గా ఉంచాలి. ప్రశాంతత నిద్ర వచ్చేస్తోంది కనుక అవేర్. నిశ్శబ్దము, శ్మశాన నిశ్శబ్దము రెండిటికి తేడా ఉంది. అంటే శ్మశానంలోకి వెళ్తే సైలెంట్ ఉంటుంది, అక్కడ ఎంత భయం వేస్తుందమ్మా. అవును, ఆ సైలెన్స్ భయం వేయదు. కానీ మనం ఇంట్లో కాసేపు ప్రశాంతంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది, ఇంట్లో ఏ శబ్దాలు లేకుండా. కనుక ఆ శ్మశాన నిశ్శబ్దం కాదు, శూన్యంగా ఉన్నది కాదు, వైబ్రెంట్ నిశ్శబ్దం కావాలి. ఈ వైబ్రెన్సీ అవేర్నెస్ వల్ల వస్తుంది. అవేర్నెస్ అంటే నేను ఇది చేస్తున్నాను అని నా ఇంద్రియాలన్నీ దాని మీద దృష్టి పెట్టాలి. నా ఇంద్రియాలన్నీ అక్కడ ఫోకస్ చేసినప్పుడు నాకు నిద్ర ఎలా వస్తుందమ్మా. అవును, ఏదో ఒక విషయంలో కొంచెం నేను జోగితే అక్కడికి వచ్చేస్తుంది. అందువల్లే రెండు ప్రధానంగా చేయాల్సింది. ఒకటి ఇందాకే చెప్పాను, ప్రాణాయామం చేయడం. ప్రాణాయామంలో డీటెయిల్స్ తెలియకపోయినా గాలి పీల్చి వదలడం. ఇంకొకటి నిట్ట నిలువుగా కూర్చోవడం, ఎట్టి పరిస్థితుల్లో జారద్దు. ఇలా కూర్చున్నప్పుడు ఇటువంటి వీరం ఇలా నిట్ట నిలువుగా వెన్నుపూస లంబకోణంలో ఉండేట్టుగా గనక ఉన్నట్టయితే నిద్ర గాని, తూగు గాని, కునుకు గాని, ఆవలింతలు గాని దగ్గంటారా. గాలి పీల్చుకునేటప్పుడు చిన్న తేడా ఏదన్నా ఉంటే క్లియరెన్స్ కోసం వచ్చేది. ఈ ప్రాణాయామం చేస్తే అది కూడా ఉండదు. కానీ చాలా మందికి ఎందుకు వస్తుందంటే అగరొత్తులు వెలిగించటం వల్ల. ఆ అగరొత్తుల్లో రసాయన సంబంధమైన ఉంటున్నాయి కదా, అందువల్ల పొగ పడక రావడం ఒకటి ఉంటుంది. తర్వాత వంటింట్లో పూజ గది పెట్టుకుంటే కూడా దగ్గు వచ్చే అవకాశం ఉంది. అది కూడా అప్పుడు తెలియదు మనకు, అక్కడ వంట చేసేప్పుడు వస్తున్నది, ఇక్కడ కూర్చున్నప్పుడు వస్తే గుర్తుపడతాం గనక వస్తుంది, అంతే తప్ప మరొకటి కారణం కాదమ్మా. తుమ్ములు ఒకటి, తర్వాత చెడు ఆలోచనలు కూడా. చెడు ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఎప్పుడు ఉంటామో అప్పుడు అన్ని రకాల ఆలోచనలు వస్తూ మిగిలినప్పుడు ఏ ఆలోచనలు చేస్తామో అవే ఇప్పుడు బాగా మీదకి వస్తాయి. ఆ చెడు ఆలోచనలు వస్తే వద్దు బాబోయ్ నాకు ఇట్లాంటివి రాకూడదని దూరంగా పెడతాం. అప్పుడు ఇప్పుడేమైంది, ఖాళీగా పెట్టామా అవి వచ్చాయి. అందువల్ల వాటిని రానియండి. ఆహా నాకు ఇటువంటి ఆలోచన వస్తుందా అని నా ఆలోచనలకి నేను సాక్షిగా ఉండి వాటిని జడ్జి చేయడం మొదలుపెట్టాక విరవ్ ఏంటి నాకు ఇవాళ వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని వచ్చిందా, ఆహా నా మనస్సు ఇలా కసి మీద కూడా పెడుతోందనమాట. మనకి మనమే జడ్జి చేసుకోవాలి. అది వాటిని ఆలోచించుకుంటూ ఉండాలి, వాటిని రానివ్వాలి, అంతే. సాక్షిగా చూస్తూ ఉండాలి. నాకు ఇవాళ పగ తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చిందనమాట, అంతే అంతే. మంచి చెడు కూడా వద్దు, నాకు ఇవాళ కూడని పదార్థం తినాలని అనిపించింది అనమాట. ఓ నా మనస్సు ఇలాంటి కోరికలు కూడా కోరుతోంది, అది అంతే. ఇలా రానిస్తే ఎన్ని వస్తాయండి, ఎన్నాళ్ళు వస్తాయి, 4 రోజులు వస్తాయి, 10 రోజులు వస్తాయి, అంతే. తర్వాత రావు. దొక్కటే మార్గం. మనసుని కేంద్రీకరిద్దామనుకుంటే గోడ కొట్టిన బంతిలాగా అణిచిపెట్టినటువంటి స్ప్రింగ్ లాగా ఎప్పుడన్నా పైకి లేస్తుంది. ఎప్పుడు మనస్సుని కేంద్రీకరించే పని చెయ్యకండి, మనస్సుని లయం చెయ్యండి. దీన్ని మనం అశుభంగా భావించాలంటారా? ఎందుకంటే దేవుని ముందు జరిగే క్రియ కదా. కాదమ్మా, అశుభంగా ఎందుకు భావిస్తాం? నా మనసులో ఇన్నాళ్ళు ఉన్నాయి, ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు నేను శుభ్రం చేసుకుంటాను స్వామి, ఈ సమయంలో కూడా వస్తున్నాయి, దీన్ని క్లియర్ చేయమని ప్రార్థించుకోండి. అసలు ఎప్పుడు రాకూడనివి కదా అవి. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు వచ్చాయని బాధపడుతున్నాం కానీ ఎప్పుడైనా రావచ్చా అవి? ఎప్పుడూ రాకూడనివి. ఎప్పుడూ రాకూడనివి గనక ఇవాళ నుంచి ఇంకా నాకు రాకుండా ఉండాలి అని అనుకోండి, అంతే. అనుకుని ఇట్లాంటివి వస్తున్నాయా అని అనుకోండి, అంతే తప్ప అది పెద్ద అశుభమేం కాదమ్మా. మనకి ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటివన్నీ ఆ స్టోర్ రూమ్ తలుపు తెరిస్తే పాడైపోయినటువంటి వాటి వస్తువుల వాసన వచ్చినట్టు వస్తూ ఉంటాయి. అవి రానండి, తీసేద్దాం, క్లీన్ చేద్దాం, అయిపోతుంది. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.